నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. పురుషోత్తం సార్, ప్రస్తుతం మనం చూడొచ్చు ఏపీలో పేరెంట్స్ మీటింగ్, టీచర్స్ మీటింగ్ జరుగుతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఏమనిపిస్తుంది? లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగం పైన తన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పేం లేదు. ఆ క్రమంలో విద్యార్థులు పేరెంట్స్ సమావేశాలు వేయడం కూడా ఎందుకంటే ఫీడ్బ్యాక్ బాగుంటుంది. విద్యా సంస్థలో ఉన్న వాతావరణం లేదా విద్యా స్కూల్స్ లో ఉన్నటువంటి సమస్యలు అన్ని ప్రస్తావించడానికి ఇంటరాక్టివ్ మీటింగ్ గా ఉంటే అది మంచిదే, దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామే. ఆ క్రమంలో లోకేష్ గారు ముద్ర ఉంటే కూడా సంతోషమే. కాబట్టి కొన్ని స్కూల్స్ జరిగిన మీటింగ్లు చూస్తా ఉంటే ఎక్కువగా రాజకీయ ఉపన్యాసాలకు ఎక్కువ. ఇప్పుడు పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో లేదా విద్యార్థుల తల్లిదండ్రుల మీటింగ్ లో ఉండాల్సింది టీచర్లు, పేరెంట్స్ ఇంటరాక్టివ్ గా ఉండాలి. ఇక్కడ రాజకీయ నాయకులు ఎక్కువైతున్నారు. ఈ రాజకీయ నాయకులు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు చేసే పని ఏంటంటే లోకేష్ గారిని పొగడడం సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే రాజకీయ అంశాలు ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా జగన్ గారు ఎక్స్ లో స్పందించారు. ఈ విద్యా సమస్యల కృషి ఏంటి, అసలు జరిగే పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు మీరు, ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ ని అసాధారణ ప్రక్రియగా మార్చేసి మీరు ఏదో చేసినట్టుగా దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ స్కూల్స్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ స్కూల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్, వీటన్నిటిని ఆయన ప్రస్తావించాడు. కాబట్టి అదే టీచర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు వరకే పరిమితమైన మీటింగ్ జరుగుంటే ఇంటరాక్టివ్ మీటింగ్ అయిపోయింది, దాన్ని ఎవరు పట్టించుకుంటారు. ఆ క్రమంలో లోకేష్ గారు ముద్రపడడం సంతోషం. ఎప్పుడైతే పొలిటికల్ లీడర్స్ పోయినారో ఇంకోళ్ళు ఉపన్యాసాలు చెప్పడం, అది పబ్లిక్ కావడం, అక్కడంతా కూడా విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యల కన్నా ఈ ఉపన్యాసాలు ఎక్కువైపోయినాయి. దాంతో జగన్ గారు స్పందించడంతో ఆ స్కూల్స్ కారణం ఎవరనే చర్చకి దారితీస్తుంది. ఆ రకంగా ఈ రోజు ప్రభుత్వం కొన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొంతమంది మాట్లాడుతున్న మాటలు, ముఖ్యంగా పేరెంట్స్ మాట్లాడుతున్న మాటలు, ఏదైతే పిల్లల కోసము లేకపోతే తల్లుల కోసము కొన్ని పథకాలు ప్రవేశపెట్టిందా గవర్నమెంట్, ముందు అవి సక్రమంగా అమలు చేయండి, తర్వాత ఈ మీటింగులు పెట్టుకుందరు అని అంటున్నారట. మీరేమంటారు? ఎప్పుడు వస్తుంది ఇది? నేను ముందు ప్రస్తావించినట్టు విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క ఇంటరాక్టివ్ మీటింగ్ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్. మీరు ప్రైవేట్ స్కూల్స్ లోకి వెళ్తే 3 నెలలకు 6 నెలలకు జరుగుతూ ఉంటుంది. అప్పుడు దానికి తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా పోయి విద్యార్థికి, టీచర్స్ కి తన పిల్లవాడి యొక్క ఎదుగుదలకు సంబంధించిన ప్రశ్నలు వేసేసి సమాధానం చెప్పుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఈ రాజకీయ ఉపన్యాసాలు అయినాయో ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడడం మొదలెట్టారు. ఎందుకు మాట్లాడతారు? ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పోల్చుకుంటారు. గత ప్రభుత్వం ప్రాథమికంగా ఏంటి? ప్రాథమిక విద్య అంటే 4 అంశాలు ఉంటాయి. ఒకటి స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, స్కూల్ రూమ్స్ కానీ, ఇవన్నీ ఒకటి. రెండోది విద్యార్థులకు అందే సౌకర్యాలు. మూడోది టీచర్లు. నాలుగోది తల్లిదండ్రుల సంతృప్తి. ఈ 4 చూసుకున్నప్పుడు ఒక టీచర్లకు మాత్రం గతంలో అసంతృప్తి ఉంది. ఎందుకంటే పిఆర్సి అది వేరే సమస్య. అది అదర్ దెన్ 3 యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక పాజిటివ్ లుక్ ఉంది. ఎంత పాజిటివ్ లుక్ ఉంది? గోరుముద్ద అనే పేరుతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే క్రమంలో దాదాపు 1100 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టారు ఈ మొత్తం ప్రక్రియలో. అదే విధంగా స్కూల్స్ బాగు కోసం 2 విడతల్లో ఒకసారి 8,000, ఇంకోసారి బహుశా 22,000 అనుకుంటాను, దాదాపు 7-8 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టారు. అంటే 2 విడతల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. అన్నిటికన్నా మించి 26,000 కోట్ల రూపాయలు 4 విడతల అమ్మఒడి కింద వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కింద 15,000 ప్రతి తల్లిదండ్రికి వెళ్ళడం. రెండోది పిల్లవాడి గోరుముద్ద పేరుతో రావడం, స్కూల్ బుక్స్, యూనిఫామ్స్, అదేవిధంగా బైజూస్ పేరుతో ట్యాబ్లు ఇవ్వడం. ఆ రకంగా విద్యార్థి సంతృప్తి చెందాడు. స్కూల్కి పోతే మంచి వాతావరణం. ఇవన్నీ గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం దానికి భిన్నంగా ఇంకా బెటర్ గా చేయాలని ఏ తల్లిదండ్రులు కోరుకుంటాడు. ఈ క్రమంలో చూసినప్పుడు నెంబర్ 1, ఆ విద్యార్థులకి ఇచ్చే షూస్ అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. అమ్మఒడి రావట్లేదు కదా. గోరుముద్ద పథకం ఏ స్థాయిలో ఉందో తెలియదు. ప్రధానంగా అమ్మఒడి పథకం తల్లిదండ్రులు సాటిస్ఫై లేరు కదా. పిల్లలు ఏమన్నా సాటిస్ఫైగా ఉన్నారంటే కంటిన్యూషన్. అంటే తన ముద్ర ఏమి వేయకుండానే స్కూల్ పేరెంట్స్ మీటింగ్ లో రాజకీయ ఉపన్యాసాలు ఎప్పుడైతే మొదలెట్టారో ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చుకొని
అంతకన్నా బెటర్గా ఉంది అనేది మీకే నష్టం వస్తుంది. కాబట్టి మీ ముద్ర వేసిన తర్వాత మీ రాజకీయ ఉపన్యాసాలు చెప్తే ఆ లాభం ఉంటుంది తప్ప, ముద్ర వేయకుండానే కొన్ని ముద్రలు చెడపాలి. ఏంటి ఆ ముద్రలు? అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లికి వందనం పేరుతో మీ ప్రతి పిల్లవాడికి ఇస్తా అన్నారు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఈ సంవత్సరం అయితే ఈయన చెప్పేసినారు, బడ్జెట్ కూడా కేటాయిస్తా. అంటే అమ్మఒడి పథకం ఇవ్వకపోగా, అంటే తల్లికి వందనం అందరికి ఇవ్వకపోగా గతంలో ఇచ్చిన ఒకరికి గడి ఇచ్చారు. అప్పుడు మిమ్మల్ని పోల్చుకుంటారు కదా. కాబట్టి మీ ముద్ర వేయకుండానే మీ ముద్ర కోసం తాహతలాడితే గత ముద్రే గొప్పదవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ లో స్పందించాడు. ఇప్పుడు ప్రభుత్వం ఆ విషయంలో డిఫెన్స్ లో పడే వాతావరణం వచ్చింది. అండ్ ముఖ్యంగా ఇంతకు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిబిఎస్ఈ లెవెల్స్ లో టోఫెల్స్ జరిగేవి. సో ఇప్పుడు అది లేదు అనేది కూడా ఒక అసంతృప్తిగా మనం చూస్తున్నామండి. నిస్సందేహంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని ముందుకొచ్చాడు. 2 ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఈ రెండిటి పట్ల కొన్ని భిన్నాభిప్రాయాలు ప్రజలకు ఉండొచ్చు. తెలుగు భాష, మాతృభాష ఏదైనా కావచ్చు. సగటు పేదవాడు ఆ 2 ఆశిస్తున్నాడు, సగటు సాధారణ ప్రజలు ఆశిస్తున్నారు. రెండోది భాష యొక్క ప్రాధాన్యత. అంటే తెలుగు భాష అనేది కేవలం గవర్నమెంట్ స్కూల్కే పరిమితమైన మాట్లాడితే ఏ సమాజం ఒప్పుకోదు. ఈరోజు మీకు కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ లో 40-50% ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసినాయి కదా, పిల్లలు చదువుతున్నారు కదా. దాంట్లో ఎక్కడైనా తెలుగు మీడియం ఉందా? పైపించారు బోర్డులో రాస్తున్నారు ఇంగ్లీష్ మీడియం అని. శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం, నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని. ప్రైవేట్ లో అంతా ఇంగ్లీష్ మీడియం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో మాత్రం తెలుగు భాషను సంరక్షించాలంటే పేదలు మాత్రం తెలుగు భాషను సంరక్షించుకుంటారు, పెద్దోళ్ళు మాత్రం ఇంగ్లీష్ చదువుకుంటారా అనే వ్యత్యాసం వస్తుంది కదా. కాబట్టి ఇంగ్లీష్ మీడియాన్ని సమాజం కోరుకుంటుంది. ఇంగ్లీష్ మీడియంలో చదవడం ద్వారా మాకు అంతర్జాతీయ అవకాశాలు అందిపుచ్చుకుంటాము, కాంపిటేటివ్ సొసైటీలో ఉంటామనే భావన ప్రజల్లో ఉంది. రెండో అంశం ఆధునిక టెక్నాలజీ అనుగుణంగా బైజూస్ లాంటి కంటెంట్ కానీ, ఆన్లైన్ విద్యా బోధన కానీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఈ 2 కోరుకుంటుంది సమాజం. ప్రపంచానికి కూడా ఇది కావాలని కోరుకుంటా ఉంది. కానీ ఈ రెండింటిని అడ్రస్ చేసే ప్రయత్నం జగన్ చేసినాడు. దీంట్లో ఆయన ఎంత సక్సెస్ అయినాడు అనేది ఏదైనా ప్రశ్నించదలుచుకుంటే ప్రస్తుత ప్రభుత్వం అంతకన్నా మీరు బెటర్గా చేయాలి. అంతకన్నా బెటర్ చేయకుండానే దాన్ని ప్రశ్నిస్తే ఎట్లా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు సగటు సాధారణ ప్రజల్లో ఉన్నటువంటి ఆంగ్ల భాష పట్ల మమకారం, ఆంగ్ల భాష నేర్చుకోవడం ద్వారా అంతర్జాతీయ అవకాశాలు అందిపుచ్చుకుంటామని, ఆధునిక పోకలు అందిపుచ్చుకుంటామనే కోరిక ఒక వాస్తవం. రెండోది టెక్నాలజీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి. ఈ కోరుకుంటున్నారు, దాన్ని అడ్రస్ చేశాడు. కొంతకాలం సక్సెస్ అవుతాడు. ఆ ప్రయత్నం గత ప్రభుత్వం చేసినప్పుడు దానికన్నా బెటర్ గా మీరు చేయాలి. చేయకుండా దాన్ని ఎక్కిరించుకుంటా గతంలో నిలబడి ఇప్పుడు ఏమీ చేయకపోతే జగన్ గారినే కదా వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో, ప్రాథమిక విద్యారంగంలో నోబుల్ ఆలోచనలు చేశాడు. మంచి ఒక్క టీచర్ల జీతభత్యాల విషయంలో తప్ప మిగతా అదర్ దెన్ తల్లిదండ్రులు, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిల్లల్లో మాత్రం ఖచ్చితమైన సాటిస్ఫాక్షన్ ఉంది. దాని ఖచ్చితంగా అది ఇప్పుడు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా పోలిక. గతాన్ని కానీ నాడు నేడని స్కూల్ ఎంత పోల్చుకున్నారో జగన్ గారి ప్రాథమిక విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, వీళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, అమ్మఒడి పథకాన్ని అమలు చేసేంత వరకు ఈ ప్రభుత్వానికి ఆ ప్రశ్నలు తప్పనిసరిగా తగలుతూ ఉంటాయి. సార్ ముఖ్యంగా తెలుగు భాషను విస్మరిస్తున్నారు అంటూ అప్పట్లో వచ్చిన ఆరోపణలకు సంబంధించిన విషయాన్ని పక్కన పెడితే ఈరోజు చాలా మంది పిల్లలు బీటెక్ కంప్లీట్ అయినా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో జాబ్ తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకనంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేక, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేక వాళ్ళ చదువు అంతా కూడా ఆ సర్టిఫికెట్స్ వరకు మాత్రమే ఆ ర్యాంక్ అంతా ఉండిపోతుంది. ఎందుకంటే నువ్వు ఫారెన్ పీపుల్తో కాల్స్ తీసుకోవాలి, కాల్స్ మాట్లాడగలగాలి. అక్కడ అది ఏదైతే పిల్లల్లో అది కనిపించడం లేదో, సో వాళ్ళ ఫ్యూచరే ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలి, ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అని అయిపోయిన అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదు? ఏదన్నా ఉంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇప్పిస్తామని అంటున్నారు. ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఖచ్చితంగా ఆంగ్ల భాషకు సంబంధించి పెద్ద చర్చ నడవాల్సిన అవసరం ఏంటంటే, ఇన్ జనరల్ గా తెలుగు భాష సంరక్షణ అంటున్నారు. అయితే తెలుగు భాష ఏదైనా మాతృభాషలో పట్టు సాధించిన తర్వాతనే మనకు ఇంగ్లీష్ భాష మీద పట్టు వస్తుంది. మాతృభాష కూడా పునాది. దానికి ఖచ్చితంగా తెలుగు మీద పట్టున్నోడే ఇతర భాషలో నేర్చుకుంటే, మాతృభాష మీద పూర్తి స్థాయి పట్టు వచ్చింది అనుకోండి, ఇతర భాష నేర్చుకోవడం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి మాతృభాషకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే అది గవర్నమెంట్ స్కూల్కి ప్రాధాన్యత ఇచ్చేయండి, ప్రైవేట్ స్కూల్ అన్నిటి పోతాయంటే కుదరదు. రెండో అంశం, మాతృభాష అంటే మాతృభాషలో విద్యా బోధన చేస్తూ పాటు ఆంగ్ల భాష మీద పట్టు సాధించకపోతే విద్యార్థే కాదు, సమాజంలో వాళ్ళ డెవలప్మెంట్ కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళైనా ఇంగ్లీష్ మీద అజమాయిషి లేకపోతే జర్నలిస్ట్ గా మీరైనా, అనలిస్ట్ గా నేనైనా సరే రాణించలేము. కారణం ఏంటంటే
మనకున్నట్టు సమాచారం అంతా గూగుల్లో కానీ వీటిలో మాతృభాషలో లేదు. ఇంగ్లీష్ ఆంగ్లంలో వస్తుంది. ఒక ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ దొరుకుతుంది మనకు? గూగుల్లో దొరుకుతుంది. గూగుల్ చూడకుండా ఈరోజు మనం నైపుణ్యం చెందడం సాధ్యం కానటువంటి వాతావరణం గెలిపినాం. ప్రపంచం అంతా గూగుల్ చుట్టూ తిరుగుతుంది, అంటే సమాచారం విప్లవం వచ్చేసింది. ఇప్పుడు మనకి ఆంగ్ల భాష మీద పట్టు రాకపోతే మనం ఎట్లా సమాచారాన్ని సేకరించగలం, ఎట్లా మనం అప్డేట్ కాగలం? కాబట్టి నాట్ ఓన్లీ ఉద్యోగాలు, ఒక మనిషి ఆధునిక కాలంలో ఎదగాలన్నా నైపుణ్యం సాధించాలన్నా ఆంగ్ల భాష మీద పట్టు లేకపోతే మనుగడ సాధ్యం కాని పరిస్థితి వచ్చేసింది. మనిషి జీవన ప్రమాణాలకి అదేవిధంగా జీవిత వెదుగుదలకు ఆంగ్లకు విడదీరని పనం వచ్చేసింది. కాబట్టి మాతృభాష మీద పట్టు సాధించాలి. అట్ ద సేమ్ టైం ఆంగ్ల భాష మీద సైమల్టీ రెండో చాలా మంది ఉంటారంటే స్కూల్ విద్య వరకు లేదా డిగ్రీ వరకు ఇంటర్ వరకు ఆంగ్ల మాతృభాషలో బోధించి ఆ తర్వాత ఆంగ్లం ఉండేది. అది సాధ్యం కాదు. ఖచ్చితంగా బౌండరీస్ నుంచి రావాలి. మీకు బౌండరీస్ లో ఇంగ్లీష్ మీద పట్టు లేకపోతే మా లాంటి వాళ్ళందరూ కూడా స్కూలు డిగ్రీల వరకు ఇంగ్లీష్ మీద పట్టలేదు. ఆ తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంగ్లీష్ మీద పట్టు ప్రారంభంలో వచ్చినంత సంతృప్తిగా మళ్ళీ రాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రాథమిక దశ నుంచే ఇంగ్లీష్ని కూడా సైమల్టేనియస్ గా నేర్చుకోకపోతే ఆ తర్వాత ఎదగలేము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. దానికి కారణం కూడా వారు నిర్వహిస్తున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్, భారతి గారి నాయకత్వంలో ఏదైతే వెంకటప్ప ఇంగ్లీష్ మీడియం నడుస్తుందో పూర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పులివెందులలో 4 బ్రాంచ్లు ఉన్నాయి కడప జిల్లాలో. ఈ 4 బ్రాంచుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, టీచర్స్, ఆధునిక వసతులతో కూడుకున్నటువంటి ఏర్పాట్లు భారతి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు గురు వెంకటప్ప, ఆయన దగ్గరే రాజశేఖర రెడ్డి చదువుకున్నాడు. ఆయన పేరుతో ఏర్పడిన ఆ స్కూల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. పేద విద్యార్థులకు మంచి విద్య అందుబోధిస్తుంది. దాన్ని చూసిన జగన్మోహన్ రెడ్డి ఎట్లే గవర్నమెంట్ కూడా చేయొచ్చు అనే భావన రావడానికి కారణం. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది అనివార్యం. మాతృభాషను ఎట్లా సంరక్షించుకోవాలి. ఇది గవర్నమెంట్ స్కూల్ వరకు పెట్టండి, ప్రైవేట్ స్కూల్ మాత్రం మా పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటాము. ఇప్పుడు పెద్ద పెద్ద సూక్తులు మాట్లాడే వాళ్ళందరూ ఇంక్లూడింగ్ మనతో సహా మన పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. మన ఇంట్లో పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదువుతారు. మనం మాత్రం ప్రపంచానికి గవర్నమెంట్ స్కూల్లో పోయి మీరందరూ మాతృభాష చదవండి అంటే మన ఇంట్లో పిల్లలు చెప్పకుండా వాళ్ళకి మాత్రం చెప్తానంటే సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? దీన్నే జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకుని ముందుకెళ్ళాడు. ముఖ్యంగా పిల్లలతో కూడుకున్న విషయం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికీ ఏపీలో కొన్ని గ్రామాలలో టాయిలెట్ సదుపాయాలు లేక ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటేనే ఇబ్బంది పడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికీ పిల్లల్ని మారుమూల ప్రాంతాలలో స్కూల్కి పంపించినట్లయితే ఆ కూలి పనులు వచ్చే ఆ రూపాయి కూడా మాకు రాదు ఏమో అనే ఉద్దేశంతో పిల్లల్ని ఇంటి వద్దే ఉంచి కూలి పనులు పంపిస్తున్న పరిస్థితి చూస్తే, అబ్బాయిలు అయితే ఏదో చిన్న చిన్న పనులకి, అమ్మాయిలు అయితే ఇళ్లలో పనికి పంపిస్తున్న పరిస్థితి. ఇటువంటి విషయాల నుంచి తల్లిదండ్రులు ఇలా కాకూడదనే ఉద్దేశంతోనే కదా అమ్మఒడి పథకం కావచ్చు, సంవత్సరానికి 15,000 కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ పథకాలు. ఇవన్నీ వీటిని నిర్లక్ష్యం చేస్తూ రైట్ అందాల్సిన డబ్బులు అందకపోతే తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుంది? సో వీటి మీద కదా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇప్పుడున్న ప్రభుత్వం అనేది ఒక వర్గం వారు అంటున్నారు. మీరేమంటారు? నిస్సందేహంగా 2 పాయింట్లు. ఇప్పుడు మనకు బాత్రూమ్ ని మనం ఆత్మగౌరవంగా చూస్తాం, ముఖ్యంగా మహిళలకు సంబంధించి. ఎందుకంటే బాత్రూమ్ అనేది బాత్రూమ్లు కట్టాడు ఏమొస్తుందని చాలా మంది అంటారు. కానీ బాత్రూమ్లు అన్నది ఉమెన్కి కానీ పర్టికులర్ గా ఆత్మగౌరవ సమస్య. మనం విలేజ్లోకి వెళ్తే, మెయిన్ గా విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మనం బహిర్భూమికి బయట వెళ్తుంటారు చెంబులు పట్టుకొని. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఈరోజు గ్రామాల్లో కానీ వాటన్నిటిలో కానీ ఆ పరిస్థితి లేదు. మన ఇంట్లోనే బాత్రూమ్లు కట్టుకోవాల్సిన అది ఆత్మగౌరవానికి రిలేటెడ్, ఒక ఆధునీకరణకు రిలేటెడ్. అట్లాంటి స్కూల్స్ లో కూడా బాత్రూమ్లు సరిగ్గా లేకపోతే చిన్న పిల్లల పైన ఎంత ప్రభావం పడుతుంది? కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 26,000 స్కూల్స్ అనుకుంటాను, 30,000 స్కూల్స్ అనుకుంటాను. స్కూల్స్ లో దాదాపు మొదటి విడతలో ఒక 3,000 కోట్లు, రెండో విడతలో ఒక 8,000 కోట్లు ఉంటారు. దాదాపు 11,000 కోట్ల రూపాయలు, 11 నుంచి 12,000 కోట్ల రూపాయలు నేరుగా ఖర్చు పెట్టి బాత్రూమ్స్ కానీ, బోర్డ్స్ కానీ, బ్లాక్ బోర్డ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్మెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అసంతృప్తి వచ్చింది కూడా ఇక్కడే. వాళ్ళ బాధ ఏంటో తెలుసా? 12,000 కోట్లు ఖర్చు పెట్టినాడు, దీని కాంట్రాక్టులు మాకు ఇచ్చుకుంటే 4 రూపాయలు మిగిలి ఉంటుంది కదా, ఇది గొడవ పార్టీది. ఈయన ఎక్కడ కూడా రూపాయి ఖర్చు కాకూడదని, రూపాయి మిస్యూజ్ కాకూడదని ఈ ఆధునిక కాలంలో కరప్షన్ లేని ప్రభుత్వ వ్యవస్థ లేదు. అలాంటి చోట 12,000 కోట్ల రూపాయలు పెట్టి మురళీ గారు అనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ తెలంగాణ నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఆయన కేటాయించుకొని ఆయన అన్ని సందర్భాలు చెప్పాడు. ఒక ఎగ్ ని సప్లై చేసే విషయంలో సీఎం డైరెక్ట్ గా 4 మీటింగ్లు పెట్టాడు మాకు అని. ఒక ఎగ్ ఎట్లా సప్లై అవుతుంది అంటే ఇంత గ్రాస్ రూట్ లోకి వెళ్ళి స్కూల్స్ డెవలప్మెంట్, ఆ రకంగా ప్రాథమిక అంశాలు.
ఉండేది. మీరు ప్రస్తావించండి, ఈ ప్రభుత్వం తప్పు కాదు, చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చింది, అంతకన్నా బెటర్ పర్ఫార్మెన్స్ మీరు చూపించండి. ఎట్లా చూపించాలి? అంతకన్నా స్కూల్స్ డెవలప్మెంట్ చేయండి, మిగిలిన నాడు నేడు ఇంకొంచెం డెవలప్మెంట్ చేయండి. అన్నిటికన్నా మించి మీరు ఒకరి పిల్లవాడికే అమ్మఒడి ఇస్తున్నారు, మేము అందరికి ఇస్తారని ఎన్నికల్లో మాట ఇచ్చారు కదా, ఆ మాటని ఎప్పటి నుంచి అమలు చేస్తారని చేస్తే, జగన్మోహన్ గారు ఒక పిల్లవాడికి ఒక ఇంటికి అమ్మఒడి ఇచ్చాడు, మీరు అందరికి ఇస్తారన్నారు, ఎప్పుడన్నా ఇవ్వండి. ఆ ఇచ్చినప్పుడు బస్ తినే సవాల్ ఒకటికి ఇచ్చావు, నేను నలుగురికి ముగ్గురన్నా ఇచ్చానని చెప్పు. మీరు ఇప్పుడు సామాజిక ఫెన్స్ ఉన్నాయి, మీరు 3,000 ఇచ్చారు, నేను 4,000 ఇచ్చానని గర్వంగా చెప్తున్నారు, యాక్సెప్టబుల్. అట్లే దీన్ని కూడా అట్లే చేస్తేనే మీరు ఉంటారు. కాబట్టి విద్యారంగంలో పోయినప్పుడు మీరు స్కూల్కి జగన్ కు భిన్నంగా పోవాలంటే, మీరు మీ ముద్ర పడాలంటే, మీరు ఇచ్చిన హామీలు అమలు చేసిన పోవాలి. అంతవరకు సంయమనాన్ని పాటించండి. ఈ పేరెంట్స్ మీటింగ్ జరపండి, మీరు రాజకీయ ఉపన్యాసాలు అవన్నీ గుర్తొస్తాయి. రైట్. అండ్ పెన్షనర్స్ కూడా అంటే 1వ తారీఖు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షనర్లకు పెన్షన్ ఇంటి వద్దకే అందేది. బట్ ఇప్పుడు ఆ పెన్షనర్ల సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ 6 నెలల్లో కనీసం 1,57,000 మంది పెన్షనర్స్ తగ్గినట్టుగా కూడా వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఏమనాలి? ఎలా చూడాలి? అంటే ఒకటి సామాజిక పెన్షన్స్ అయినా, ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. సమాజంలో అనేక బలహీనతల రీత్యా కొన్ని పొరపాట్లు కూడా జరుగుతాయి. ఒక లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండ్లు కన్నా రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయని ఒక ప్రచారం. అంటే మనం ఇంటికి ఒక రేషన్ కార్డు ఇస్తాం. ఆ లెక్క ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 40%, 50% పేదరికం అనుకుంటారు. కానీ 100% ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప, ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉంటారు, మీద అందరికీ వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. కారణం ఏంటంటే వైట్ రేషన్ కార్డు అన్ని రకాల సంక్షేమ పథకాలకు మూలంగా ఉంటారు. దాని ఫలితంగా అందరూ పైరువేలు చేసుకుని వైట్ కార్డు. ఇప్పుడు ఖచ్చితంగా రివ్యూ చేయాలి. ఇప్పుడు సంక్షేమ పథకం, ఇప్పుడు పెన్షన్స్ 4,000 రూపాయలు ఇస్తున్నారు, లబ్ధిదారు రెండు రకాల స్టడీ చేయాలి, 2 రకాల పర్యవేక్షణ చేయాలి. ఒకటి, అనర్హులుంటే తీసేయాలి, అర్హులుంటే అదనంగా చేర్చాలి. అర్హత అనర్హత ప్రామాణికంగా జరిగినంత వరకు ఈ చర్యలను స్వాగతించాలి. కానీ ఎలాగా కొంత మిగుల్చుకుందాం, 4,000 రూపాయలు పెంచినాం కదా, డబ్బులు ఎక్కువైపోతున్నాయి, ఎంతో కొంత ఖర్చు తగ్గించుకోవాలని చేసినా, లేదా రాజకీయ అంశాలు చొప్పించి, వీడు మనవాడు కాదు, వాడికి ఎత్తేద్దాం, వాడు మనోడు, వాడికి పెంచదాం, ఉంటాయి కదా గ్రామాల్లో రాజకీయాలు, మన ఓటేసినోడిని తీసేద్దాం, మన ఓటేసినోడిని ఉల్లం లేకపోయినా చేరద్దాం, రాజకీయ కారణాలు, ఆర్థికంగా కొంత మిగుల్చుకుందాం అనే తరహా సమీక్ష మాత్రం అభ్యంతరకరం. అలా కాకుండా అర్హత అనర్హత ప్రామాణికంగా కానీ సర్వే చేస్తే అది నిరంతరప్రాయంగా జరగాలి. అర్హత అనర్హత ప్రామాణికంగా జరిగితే, అప్డేట్ అయితే అది ఆహ్వానించదగ్గ పరం ఎవరు చేసినా. రాజకీయ కారణాలు 4 రూపాయలు మిగుల్చుకుందామని చేస్తే మాత్రం అది ప్రభుత్వానికి బూమ్ ర్యాంగ్ అవుతుంది. పెంచినట్టే పెంచి, ఇంకోటి స్వర్ణ గారు, ఇక్కడ 4,000 వచ్చిన తర్వాత వాడి జీవితం, దాంతో ఆ ముసలి వాళ్ళ జీవితం సెటిల్ అవుతుంది. ఇప్పుడు కానీ దాని నుంచి పీకేస్తే పెద్ద సమస్యలు వచ్చేస్తాయి. దానికి అలవాటు పడడం, దాని మీద ఆధారపడడం జరిగిపోయింది. కాబట్టి జాగ్రత్తగా కానీ చేయకపోతే, కేవలం వీళ్ళు డబ్బులు తగ్గించుకోవడం కోసం, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ కోసం చేశారు. ఇది ఇచ్చిన దానికి పోయి ఇవ్వని దానికి సమస్య వచ్చేస్తాయి. ఇచ్చిన దాని వల్ల సంతృప్తి కానీ, మీరు అన్నట్టు వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 ఇస్తాను, కొనసాగిస్తానని దానికి వాళ్ళకి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. బట్ సగటు వినియోగదారుడు, సగటు పౌరుడు మాత్రం మాకు వాలంటీర్ ఇస్తాడా, గ్రామ సచివాలయ సిబ్బంది ఇస్తున్నా నాకు తెలియదుగా, నా ఇంటికి వచ్చి చూస్తారు. ఇప్పటి వరకు అయితే సచివాలయ సిబ్బంది ఇస్తున్నారు కాబట్టి దాన్ని మనం వాళ్ళ యాంగిల్ పెద్ద అసంతృప్తి రాదు, కానీ వాలంటీర్లు మాత్రం ఆ కోపం అట్టే ఉంటుంది. కానీ సార్, మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఒక 4,000 రూపాయలు వస్తుంది, ప్రభుత్వం ఆ లెక్కలు వేసి ఈ లెక్కలు వేసి జాబితాలు వేసినప్పుడు, సో మన పక్కింటి వాళ్ళకి మీరు లిస్టులో లేరు, అది లేదు ఇది లేదంటూ ఏదో ఒక చెప్పి పేరు తొలగించారనుకోండి, వీళ్ళ అసమ్మతిని ఎలా అర్థం చేసుకోవాలి? మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ లెక్కలు సరిగ్గా ఉండాలి కదా. ప్రభుత్వం ఏదైనా ఒక సంక్షేమ పథకం అమలు చేసేటప్పుడు అర్హతలు వెయిటింగ్ 10 సార్లు ఆలోచించి ఇవ్వాలి. వన్స్ ఇచ్చిన తర్వాత వెనక్కపోతే అలజడులు వస్తాయి. 550 రూపాయలు ఉన్నప్పుడు ఆయన బోనీలే అనుకుంటారు, మీకు వస్తా ఉండి నాకు రాకపోతే కోపం వస్తుంది. మన ఇద్దరికి వస్తా ఉండి నాకు మధ్యలో తీసేశారనుకోండి, ఉక్రోషం వస్తుంది, ఆవేదన వచ్చేస్తుంది, దాంతో రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు నిన్ను నన్ను పోల్చుకుంటాను, ఆమెకేం ఎక్కువ, నాకన్నా ఆమెకేం బెటర్ కాదా, ఆమెకి జీతం రావట్లేదా, అన్ని పోల్చుకుంటా. ఎందుకంటే 4,000 వచ్చిన తర్వాత నా లైఫ్, ముసలి వాళ్ళ లైఫ్ కానీ, ఆసరా లేని వాళ్ళ లైఫ్ సెటిల్ అయింది.
జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఇంటింటికి పోవడం, ఇప్పుడు 4,000 పెంచినారు, హ్యాపీ, ఒక జీవితం, భార్యాభర్తలు ఆసరాలేని వాళ్ళు బతికిపోతున్నారు, ఒక మంచిదే. మీరు ఇచ్చేసిన తర్వాత దాన్ని ఒకసారిగా పీకేస్తే వాడి జీవితం అతలాకుతం అయిపోతుంది. రెండోది కోపతాపాలు వస్తాయి, పక్కనుండి ఆమెకి మీకు ఇస్తా ఉండి నాకు ఇకపోతే ఎట్లా. రెండోది ఇచ్చిన తర్వాత పీకేస్తే ఇంకా కోపం, ఈకపోతేనా కోపం ఉంటుంది. ఇచ్చేసి మళ్ళీ పీకినారంటే చాలా గొడవలు వచ్చేస్తాయి, అందులో గ్రామాల్లో రాజకీయాలు ఉంటాయి. కాబట్టి ఇచ్చేటప్పుడు స్టడీ చేయాలి. ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా, అర్హతల్ని అనర్హతలు రిలీజ్ చేయాలంటే చాలా తర్జమార్జీ చేయాలి. ఎక్కడన్నా ఉల్టా అయితే మాత్రం ఇచ్చిన సంతృప్తి కన్నా, ఇచ్చిన గౌరవానికన్నా ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ మెడకు తిప్పుకుంటాయి. ఇచ్చేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకొని ఇచ్చి ఉండాలి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎటు చేస్తే నష్టం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. మరి ఎట్లాంటి పరిణామాలు వస్తాయి, మళ్ళీ జన్మభూమి కమిటీలు ఇన్వాల్వ్ అవుతాయా, తెలుగుదేశం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు చాలా చోట్ల ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం అది కూటమి వాళ్ళు మాదే ప్రభుత్వం పోతారు కదా, ఇక్కడ పోయినారనుకోండి మళ్ళీ ఊరికి ఒక సమస్య వస్తుంది, అది ప్రభుత్వానికి మెడ చుట్టుకుంటుంది. కానీ నిజంగానే ఈ 6 నెలల్లో 1.57 లక్షల మంది తగ్గినట్టుగా ఉన్న వార్తలు మనం చూసినట్లయితే, కావాలనే ఒక వర్గం వారికి సంబంధించిన వాళ్ళందరినీ జాబితాల నుంచి తీసేస్తున్నారు అనేది కూడా ఒక ఆరోపణే. ఆ లెక్కను కూడా మనం చూడొచ్చా, అనుకోవచ్చా, గమనించచ్చా? అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా చేయాలి, చాలా కష్టం కూడా, ఇది అంత సులభం కాదు. ఎందుకంటే నేను చెప్తాను, 4,000 రూపాయలు పెద్ద అమౌంట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు యాజ్ ఏ జర్నలిస్ట్ గా స్వర్ణ గారుగా మీకు, యాజ్ ఏ అనలిస్ట్ గా మనకు ఒక గౌరవప్రదంగా గుడ్ రిలేషన్ ఉంటుంది, మొహమాటలు వచ్చేస్తాయి. నాకేదైనా ఒక లబ్ధిదారుడు ఉన్నాను అనుకోండి, నన్ను తీసేయడానికి మీకు ఒక మొహమాటం వస్తుంది, తెలిసిన వాళ్ళు కదా అని. ఇవన్నీ వచ్చేస్తాయి. గ్రామాల్లో ఇవి ఇంకా చాలా ఎక్కువ, రాజకీయాల్లో ఇంకా చాలా ఎక్కువ. టచ్ చేస్తే సమస్య వచ్చేస్తుంది. వీళ్ళు సంక్షేమ పథకాలు ఏదైనా ప్రభుత్వం 2 నెలలు 3 నెలలు టైం తీసుకొనైనా ఓపిక్ గా స్క్రూటినీ చేసి అనర్హులను తీసేసి అర్హులనే పెట్టింటే ఈ సమస్య వచ్చి ఉండదు. మీరు జగన్ కన్నా నేను గొప్పవాడిని, 1వ తేదీ నుంచి అమలు చేశాను, నా గొప్పతనం ఏదో చూసి మొత్తానికి అమలు చేసేటారు. ఇప్పుడు రివ్యూ అంటున్నారు. ఇప్పుడు రివ్యూ అంటే సమాజం ఒప్పుకోదు, అనర్హుడు కూడా ఒప్పుకోడు. ఇంకా వాడికి ఏంటి నాకేంటి పోల్చుకుంటాడు. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే, సమగ్రమైన సర్వే చేసి అర్హత నిర్ణయించిన తర్వాత 4,000 పెంచుంటే వీళ్ళకి సమస్య వచ్చి ఉండదు. అందరికీ అమలు చేసేసి 2 నెలలు బాగా ప్రచారం చేసి జగన్ కన్నా మేము బాగా చేసాం 4,000 అని చెప్పేసి ఇప్పుడు తీసి 5 లక్షల మంది తీసేసి ఇంకా రేపటి నుంచి ప్రతిసారి సలహా ఇస్తారంటే వీళ్ళు తొలగించడానికి కోసమే తీస్తున్నారు అనే చెడ్డ పేరు మాత్రం ఉండదు. ఈ మొత్తం సమీక్షలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప మంచి పేరు అయితే ఉంటుందని నేను అనుకో. అండ్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఏపీలో అదానీ వ్యవహారానికి సంబంధించి, సెకీతో విద్యుత్ ఛార్జీలకు సంబంధించి, వాస్తవాలకు సంబంధించి మీలాంటి పెద్దలు కావచ్చు, రాజకీయ అనలిస్టులు మాట్లాడుతూనే ఉన్నారు. సో ఏది జరిగింది, ఎంత పర్సెంటేజ్ ఈ వాస్తవాలు కనిపిస్తూ ఉన్నా కొన్ని వార్తాపత్రికల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతోంది. ఎలా చూడాలంటారు? ఇది ఎలా అర్థం చేసుకుంటున్నారు ఏపీ ప్రజలు? ఖచ్చితంగా సెకీకి సంబంధించినంత వరకు అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో నడుస్తున్నది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్. ఆ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్స్ తో ప్రైవేట్ కంపెనీలు టైఅప్ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బిట్టేసినప్పుడు లోయెస్ట్ వాటికి మనం టెండర్లు కాల్ఫర్ చేస్తాం, వాళ్ళకి ఇస్తాం. కాకపోతే మినిమం గ్యారంటీ ఇస్తాం, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, ఎన్ని ఏళ్ళైనా సరే. ఎందుకంటే సోలార్ ఎనర్జీ అనేది నూతనంగా వచ్చినటువంటి ప్రయోగం కాబట్టి చాలా వరకు ప్రైవేట్ కంపెనీలు లాంగ్ రన్ కోరుకుంటాయి. సహజంగా లాంగ్ రన్ ఉంటే ఏమవుతుంది, మళ్ళీ ఏదైనా అప్డేట్ అయితే ఆధునిక టెక్నాలజీ తోడైతే రేట్లు తగ్గుతాయి. ఇక్కడ కొంచెం కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ప్రభుత్వాలతో. అయితే తెలుగుదేశం ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నిందలు వేయడం కోసం, కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం అమెరికాలో జరిగిన ఒక ఘటన తీసుకుని జగన్ మెడ చుట్టాలని ప్రయత్నించారు. దాంతో మొత్తం రివ్యూ అయింది. తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటా ఉందంటే, లేదా ఆ పార్టీ అనుకూలంగా ఉన్న మీడియా మనం ఏం చెప్తే అదే సిద్ధాంతం అనుకుంటాం. అట్లా జరగదు. మనం ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక రియాక్షన్స్ కూడా వస్తాయి. మీరు ఆదానితో చుట్టి జగన్ మేడ చుట్టాలనుకున్నప్పుడు మొత్తం ఆయన సెకీని మొత్తం చర్చలోకి లాగినారు. సెకీతో ఒప్పందాలు ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఆ మీడియా మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడిందంతా ఆదాని అంట, డబ్బులు ఇచ్చేసినంట, జగన్కి వచ్చేసిందంట. మీరు చెప్పినట్టే జరుగుతుందా చర్చ? అవతల వైపు రియాక్షన్ ఉంటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం లోడినాడు. అసలు సెకీతో నేను చేసుకున్న ఒప్పందం ఎంత, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒప్పందాలు ఎంత ఆయన ఛాలెంజ్ చేసినాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యుత్ ప్రైవేట్ కంపెనీలతో ఎన్ని ఏళ్ళు చేసుకుంది, ఎంత ఒప్పందం చేసుకుంది, నేను అంతకన్నా బెటర్ గా చేశాను, నాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజా సంపద మిగిలింది, ఇది నా ఛాలెంజ్ అన్నాడు. దాని ఇంతవరకు ప్రభుత్వం స్వీకరించలేదు.
కాదన్నా చెప్పాలి. లేదా మీకన్నా అప్పుడు జగన్ చెప్పారు కదా 14 నుంచి 19 వరకు మీకన్నా నేను బెటర్ ఒప్పందం చేసుకున్నానని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పాలి ఛాలెంజ్ గా తీసుకొని 19 నుంచి 24 వరకు సెక్కితో నువ్వు చేసుకున్న ఒప్పందం వల్ల అయిన ఖర్చు ఎంత, నేను 24 నుంచి 29 వరకు ఇట్లా చేసుకోబోతాను ఇంతవరకు చెప్పాలి. అదే సెక్కితో విద్యుత్ కొనుగోలు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ బూమ్రాంగ్ అయింది తెలుగుదేశం పార్టీ వ్యూహం లేదా కొన్ని మీడియా సంస్థల వ్యూహం. ఏదో చేయనుకో ఏదో తగిలించుకున్నారు. నిన్ను ఎట్లా పడితే అట్లా మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీరు ఎట్లా గమ్మునుంటారు? ఖచ్చితంగా నన్నుగా టార్గెట్ చేస్తారు, నా లోపల ఎత్తారు. అదే జగన్ చేసినాడు. జగన్ కి లేని దాన్ని మంచి అంటించడానికి ట్రై చేసినప్పుడు ఆయన మొత్తం లాగినాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సెక్కితో విత్డ్రా చేసుకోవాలి, జగన్ కన్నా బెటర్ ఒప్పందం యాండింగ్ చేసుకుంటారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వం దీంట్లో డిఫెన్స్ లో పడిన పరిస్థితి ఉంది. సో అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది. ఈ 6 నెలల్లోనే ఏదైతే ప్రచారంలో భాగంగా చేసిన అవాస్తవాలు కావచ్చు, లేకపోతే పథకాల విషయంలో కావచ్చు, ఇప్పటికీ చాలా వ్యతిరేకత వచ్చేసింది అంటూ కూడా ఒక వార్త అండి. ఎలా చూడాలి? నిజమే అనాలా? అంటే సాధారణ ప్రజల్లో ఒక రకం, మనలాంటి సెక్షన్ లో ఇంకో రకం. అంటే ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సమ్ టైం ప్రజలు ఓపిక పడతారు, చూద్దాం రేపు చేస్తారు ఎల్లుండి చేస్తారని. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలు ఓపిక ప్రజలకు ఉంటుంది, 1 year వరకు ఉంటుంది. ఆ 1 year లో హేతుబద్ధంగా లేకపోతే మళ్ళీ చేసినా కూడా ఇంకా నమ్మరు జనం. ఇది ప్రజల్లో ఉన్నటువంటి డైనమిక్స్. కాబట్టి ప్రజల్లో ఇంకా ఓపిక చూస్తున్నారు. కానీ ఎన్లైట్ సొసైటీ మాత్రం గత పార్టీ తప్పు చేసింది. తప్పు అంటే అర్థం అమలు చేయకపోవడం కాదు, ఇది సాధ్యం కాదని తెలిసి కూడా హామీలు ఇవ్వడం తప్పడుతుంది. నేను కూడా అమలు చేయనందుకు తప్పట్లా. ఎందుకు తప్పట్ను? మనకున్న బడ్జెట్ లో అంతకుమించి చేయలేరు. కాకపోతే ఎక్కడ తప్పడతాను? గతంలో మీరు తెలిసి కూడా ఎందుకు ఇచ్చారు? సాధారణ పౌరుడు కూడా మనకే ఇది అర్థం అవుతున్నప్పుడు 15 సంవత్సరాల అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలియదా ఇది సాధ్యం కాదని? సాధ్యం కాని దాని హామీలు ఇవ్వడమే తప్ప ప్రభుత్వం చేసి. అమలు చేయకపోవడం తప్పు కాదు, సాధ్యం కాదని తెలిసిన తర్వాత అమలు చేయకపోవడం హామీలు ఇవ్వడం తప్పు అంటున్నారు. రెండో విషయం, ఇంకా కూడా జగన్నే తిట్టడం. అధికారులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించారు, గుడ్. ఈ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత 10% ఆయన విమర్శ, 90% మీరు చేయదలుచుకుని చేసుకుంటా పోవాలి. ఇప్పుడు 100% ప్రతిరోజు జగన్ తిట్టమే టార్గెట్ పెట్టుకుంటే, రోజు నెలకు ఒక కార్యక్రమం పెట్టుకుంటే ఏమవుతుంది? జగన్ కి టోన్ పెరుగుతుంది, పోలుస్తాడు, నీకేంటి నాకేంటి, నీకేంటి నాకేంటి. అప్పుడు జగన్ వాయిస్ విలువ వచ్చేస్తుంది. అసలు జగన్ ని విమర్శించకుండా మీ పరిపాలన ప్రాధాన్యతలు 90% చెప్పుకుంటా 10% గత ప్రభుత్వంలో తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేస్తా 90% మీరేం చేయబోతారో చెప్పుకోబోతుంటే అప్పుడు జగన్ అనే వ్యక్తి 10% ఉంటాడు. ఇప్పుడు 100% జగన్ తిట్టడం మొదలు మీరు చెప్పేది కరెక్ట్ కూడా కావచ్చు, కానీ జగన్కి టోన్ ఈక్వల్ అయిపోతున్నారు. ప్రతిదానికి జగన్ ఆన్సర్ చేస్తున్నాడు. అప్పుడు నాడు నేడు పోల్చుకుంటా ఉంటారు. ఆ పోల్చుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. అందువల్ల ఖచ్చితంగా ఎన్లైట్ సొసైటీలో గతంలో వాళ్ళు చేసిన వ్యవహార శైలి వల్ల క్వైట్ ఆపోజిట్ ట్రెండ్ కనిపిస్తున్న వల్ల కొంత అసంతృప్తి ఈ సమాజంలో, అంటే వ్యతిరేకత వచ్చేసింది. అన్ను ఏంది ఇది, గతంలో ఏం చెప్పారంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, జగన్ గతంలో కరెక్ట్ గా చెప్పినాడు కదా అనే అభిప్రాయం వస్తుంది. సాధారణ ప్రజల్లో మాత్రం ఇంకొంతకాలం వెయిట్ చేస్తారు. అందులోపల సర్దుకోకపోతే మాత్రం మళ్ళీ మీరు సర్దుకున్నా వాళ్ళు సర్దుకోరు, ప్రజలు ఇంకో రూపంలో సర్దుకుంటారు. అది కాలం నిర్ణయిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయం మాతో పంచుకున్నారు పురుషోత్తం రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.